హాయ్ హలో నమస్తే అందరికీ. ఇప్పుడు మన టీమిండియాలో ఆపద్బాంధవుడు పాత్ర ఎవరండి? కనిపించని హీరో ఎవరండి? మీకు ఎవరు అనిపిస్తున్నారు? కనిపించని హీరో విరాట్ కోహ్లీ కనిపిస్తున్న హీరోనే, శ్రేయస్ అయ్యర్ కనిపిస్తున్న హీరోనే, అక్షర్ పటేల్ కనిపిస్తున్న హీరోనే, వరుణ్ చక్రవర్తి స్పిన్నర్ కనిపిస్తున్న హీరోనే, హార్దిక్ పాండ్యా కనిపించని హీరో. అసలు పూర్తిగా కనిపించిన హీరో ఎవరు అంటే బహుశా మీకు ఈ పాటికి ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. నథింగ్ బట్ కేఎల్ రాహుల్. అబ్సల్యూట్లీ మీరు అనుకున్నట్టుగానే కేఎల్ రాహులే కనిపించని హీరో. ఇప్పుడు అతను ఈ టోర్నమెంట్లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అతని పాత్ర నిజంగా మనం చూసినట్లయితే, ఒక బ్యాట్స్మెన్ జనరల్గా ఇప్పుడు మనం ఇంట్లో రోజు మంచం మీద ఒక డైరెక్షన్లో పడుకుంటాం, అది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. ఎప్పుడన్నా పొరపాటున ఆ డైరెక్షన్ చేంజ్ చేసి వేరే సైడ్ పడుకోవాలంటేనే మనకు నిద్ర రాదు. చాలామందికి ఇది ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది కూడా. అంటే మనం ఒక విధానానికి ఒక పద్ధతికి అలవాటు పడిన తర్వాత ఒక ప్లేస్లో కూర్చోవడమో, ఇంట్లో ఒక ప్లేస్లో నిలబడటమో, ఒక ప్లేస్లో తినడమో, ఇది అయ్యాక దాన్ని సడన్గా అలవాటు పడ్డదాన్ని మార్చుకోవాలంటే చాలా కష్టం అనేది చెప్పడం ఉద్దేశం ఇక్కడ. కేఎల్ రాహుల్ కూడా బ్యాట్స్మెన్గా ఫస్ట్లో ఓపెనర్గా వచ్చారు. ఆ తర్వాత ఇద్దరు అవుట్ అయ్యాక పంపించారు వాళ్ళు. ఫస్ట్ ఒకరు అవుట్ అయ్యాక 1 డౌన్, అలాగా ఇద్దరు అయ్యాక 2 డౌన్, 3rd డౌన్, ఇట్లా అనేక రకాల డౌన్లు. ఇద్దరు ముగ్గురు అవుట్ అయ్యాక, 4 అవుట్ అయ్యాక, తర్వాత 5 అవుట్ అయ్యాక కూడా పంపడానికి తీసుకెళ్లి చివరిలో పెట్టారు. ఇట్లా అనేక రకాలుగా ఇది పాత్రలో నవరసాలు అంటాం కదా. ఎక్కడైనా సరే లైనప్లో టాప్ 1 నుంచి ఓపెనింగ్ నుంచి ఇక్కడ 8th వరకు ఈ 8 పంపినా కూడా అతను ఇమిడిపోతా ఉన్నాడు. మొన్న న్యూజిలాండ్ పైన జరిగిన మ్యాచ్లో మనం చూసాం. కేఎల్ రాహుల్ ఆ యాటిట్యూడ్ గమనించే ఉంటారు మీరు. లాస్ట్లో మరి విరాట్ కోహ్లీ 83 రన్స్ వరకు వచ్చినప్పుడు వచ్చాడు కేఎల్ రాహుల్. వచ్చి ఇంకా డేర్గా కొడతా ఉన్నాడు, చేజింగ్ చేస్తూ ఉన్నాడు. సింగిల్గా ఆయన కట్టుకుంటూ వస్తుంటే సడన్గా దొరికిపోయాడు. ఎవరు? విరాట్ కోహ్లీ షాట్ కొట్టి అక్కడ మిడ్లో ఉన్న అతను పట్టేశాడు. దాంతో మనం కూడా ఊహించలేదు. విరాట్ కోహ్లీతో సమస్య ఇదే. మనకి చాలా జాగ్రత్తగా ఆడతాడు, అన్ని గ్రౌండ్ షాట్లు ఆడతాడు, సింగిల్ చేస్తాడు, నిర్మాణం చేస్తాడు. కానీ మునుపటి కాన్ఫిడెన్స్, మునుపటి అంత ఇదిగా 100% డిపెండ్ కాలేకపోతున్నాడు. ఎందుకంటే చాలా కాలం ఆడిండు, చాలా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూనే ఉన్నాడు. అయినా మరి కొత్త బౌలర్లు వస్తున్నారు, కొత్త స్పిన్నర్లు వస్తున్నారు. ఎంతైనా కూడా మరి ఇప్పుడు 20 సంవత్సరాల్లో ఉన్న ఎనర్జీ, 25 సంవత్సరాల్లో ఉన్న ఎనర్జీ, కాన్ఫిడెన్స్, మరి వయసు పెరుగుతున్న కొద్దీ ఉండాలంటే కష్టం. అది ఫిజికల్ గేమ్, ఏదో వేరే రకంగా ఒక దగ్గర కూర్చొని చేసేది కాదు కదా. గ్రౌండ్లో సింగిల్స్ పరిగెత్తడం ఈ వయసులో కూడా, అంటే క్రికెట్ పరంగా ఈ వయసు ఇన్ ద సెన్స్ క్రికెట్కి. ఎందుకంటే క్రికెట్కి ఫుట్బాల్కి చాలా ఎనర్జీ కావాలి. ఫుట్బాల్ అయినా కూడా గ్రౌండ్ అంతా పరిగెడుతూ ఉండాలి, హాకీ కూడా అంతే. మరి వీటన్నిటికీ అంత ఫిట్నెస్ ఇన్ని సంవత్సరాలు, దాదాపు 10-15 సంవత్సరాల నుంచి అన్స్టాపబుల్గా ఆడుతున్నటువంటి ఇది. సో మొత్తం మీద అవుట్ అయినప్పుడు, విరాట్ కోహ్లీ అవుట్ అయినప్పుడు ఏదో అన్నాడు. దాని ఎమోషన్ ఏంటంటే, నేను కొడుతున్నా కదా, నువ్వు ఎందుకు అట్లా కొట్టినావు, అవుట్ అయి నువ్వు ఎందుకు సెంచరీ కంప్లీట్ చేసుకోకుండా అంటూ ఒక రకమైన ప్రేమ. అంటే కోహ్లీ చివరి దాకా ఉంటే అది బాగుంటుంది, ఖచ్చితంగా ఒక ధైర్యం ఉంటుంది అనేటువంటి ఇంకొక పాయింట్ కూడా. సైకలాజికల్గా మనకు కూడా అంతే కదా. మిగిలిన వాళ్ళు ఎవరున్నా లేకపోయినా కోహ్లీ ఆడుతున్నంతసేపు మనకు ఒక హోప్ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఆడిన చరిత్ర అటువంటిది, ఆయన చేసిన పరుగుల చరిత్ర అటువంటిది, ఆయన సైకాలజీ అటువంటిది, ఆయన యాటిట్యూడ్ అటువంటిది, అతని కిల్లింగ్ ఇన్స్టెంట్ అటువంటిది. కాబట్టి ఇన్ని అంశాలు ఉంటాయి కాబట్టి, ఆటను ఎప్పుడు ఎలా ఆడాలో తెలిసినోడు కాబట్టి, అంత అనుభవం ఉంది కాబట్టి మనం కోహ్లీ ఉంటే ఒక రకంగా ధైర్యం ఫీల్ అవుతాం. సో అదే తరహాలో ఇప్పుడు కేఎల్ రాహుల్ కూడా. సో మన టీమిండియాకి ఎక్కడైనా ఏ ప్లేస్లో అయినా, ఓపెనర్గా కావచ్చు, మిడిల్లో కావచ్చు, ఎండింగ్లో కావచ్చు, ఇట్లా అన్ని పాత్రలు పోషించుకుంటూ వికెట్ కీపింగ్ చేసుకుంటూ మరి తనదైన ఇవన్నీ కూడా కనిపించని ఇదే కేఎల్ రాహుల్. నిజంగా ఒక ప్లేస్కి అలవాటు పడిన తర్వాత మార్చేస్తే ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారు తప్ప పాస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది.
కానీ కేఎల్ రాహుల్ అన్నిట్లో పాస్ అవుతూనే ఉన్నాడు. అతని కాంట్రిబ్యూషన్ మాటల్లో చెప్పలేం. మన సిద్ధు మాజీ లెజెండరీ క్రికెటర్ నవజ్యోతి సిక్సర్ల సిద్ధు అని ఆయనకి పేరు. మరి ఆయన అన్నట్టుగా కేఎల్ రాహుల్ ఒక స్పేర్ టైర్ లాంటి వ్యక్తి. అతను ఎక్కడైనా స్పేర్ టైర్ అంటే ఇప్పుడు మనం ఒక 4-వీలర్ కారు కానీ ఏదైనా బస్సు కానీ ఉన్నప్పుడు టైర్కి ఒకటి స్పేర్ ఉంటుంది. ఎందుకంటే టక్కున ఏదైనా టైర్కి ఏదైనా ప్రాబ్లం అయితే మళ్ళీ అప్పటికప్పుడు బండి ఆగిపోద్ది కదా. బండి ఆగిపోకుండా ఉండడానికి అది ఫ్రంట్ టైర్ కావచ్చు, బ్యాక్ టైర్ కావచ్చు, ఇటు సైడ్ ఎటుదైనా కావచ్చు. టైర్ ఒకటి అయితే అన్నిటికీ సరిపోయే విధంగా ఒకటి ఉంటుంది. సో అట్లానే సేమ్ అది ఫ్రంట్ సైడ్ టైర్స్ అయినా బ్యాక్ సైడ్ టైర్స్ అయినా ఎట్లయినా ఒక టైర్ అన్ని చోట్ల ఎట్లయితే ఇమిడిపోద్దో అట్లానే టీమిండియాలో కేఎల్ రాహుల్ కూడా అట్లా ఇమిడిపోయాడు. అతని కాంట్రిబ్యూషన్ నిజంగా రియల్ హీరో, కనిపించిన హీరో అని చెప్పి నవజ్యోతి సిక్సర్ల సిద్ధు ఆయన అప్రిషియేట్ చేశారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అన్నమాట. ఎందుకంటే కనపడే వాళ్ళకి ఎట్లాగో నేము ఫేము క్రేజ్లు వస్తూనే ఉంటాయి. అలాగే మరి పాప అతను కొన్ని చోట్ల ఫెయిల్ అయినప్పుడు కేఎల్ రాహుల్ ఇంకెందుకు ఆయన తీసేయచ్చు కదా, ఆయన్ని ఇది చేయొచ్చు కదా అని ఎన్నో విమర్శలు. వాటన్నిటికీ సమాధానం చెప్తూ ఓపిక్గా మిడిల్లో వస్తే తొందరపడకుండా తూచి ఆడుతూ తీసుకెళ్తాడు. మరి లాస్ట్లో అవసరమైతే స్పీడ్ పెంచుతాడు. ఎక్కడ స్పీడ్ పెంచాలి, యాక్సిలరేటర్ ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ గతుకుల్లో ఉన్నప్పుడు ఎట్లా జాగ్రత్తగా ఆడాలి, తుఫాన్ లాంటి బంతులు వస్తే ఎలా ఆడాలి, ఇట్లా అన్ని రకాలుగా ఆ సైకాలజీ తెలిసినటువంటి ప్లేయర్ మన టీమిండియాలో ఇప్పుడు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ సమయానికి ఉండడం కూడా నిజంగా ఇది ఒక వరం నాకు అనిపిస్తుంది. మరి నిజంగానే కేఎల్ రాహులే నా దృష్టిలో అయితే కనిపించిన హీరో టీమిండియాకి ఇప్పుడు. సో వీళ్ళ కష్టానికి వీళ్ళ ఇదికి అన్నిటికి కూడా ఒక ఇది రావాలి. అలాగే స్వీట్ రివెంజ్ మనం న్యూజిలాండ్ పైన తీర్చుకోవాలి అంటే దానికి ఒకటే సమాధానం, వాళ్ళ పైన విజయం సాధించడమే. మరి మీరేమంటారు కేఎల్ రాహుల్ గురించి? సో మీ అభిప్రాయాన్ని కింద ఒక కామెంట్ రూపంలో పెడితే బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.